జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఓనం అండి. సో అందరికీ హ్యాపీ ఓనం. మేము కేరళలో ఉన్నాం కదా, అందుకని కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం ఓనం ఫెస్టివల్ తోటి. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా నేను కట్టుకున్న శారీ తోటి మొదలు పెడదామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎలాగా వీడియో చూశాక ఈ శారీ బాగుంది, ఎక్కడ కొన్నారు, ఏంటి అన్నీ ఎలాగో అడుగుతారు ఎవరో ఒకళ్ళిద్దరైనా. సో అందుకని ముందే దీంతో స్టార్ట్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ ఉప్పాడ సిల్క్ శారీ అండి. నేను డైరెక్ట్గా ఉప్పాడ వీవర్స్ నుంచే తీసుకున్నాను. మాది కాకినాడ కదా, ఉప్పాడ వెళ్తూనే ఉంటాము. అండ్ నేను తీసుకుని ఒక 8 years వరకు అయితే అయినట్టుంది. అప్పుడు ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఏమైనా వస్తుందేమో కానీ అప్పుడు చాలా కొత్త అనమాట ఇది. అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, ఏమీ బుటా కానీ గడి కానీ ఏమీ లేదు. అండ్ బార్డర్ కూడా ఇలా బార్డర్లెస్, అంటే జరీ బార్డర్ లేకుండా ఇలా ఇచ్చారు. బార్డర్స్లో బుటా ఇచ్చారు చూడండి. ఇది ఒక 8 to 10 inches లాంగ్ బార్డరు. దీనికి బార్డర్స్లో జరీ ఇచ్చారు. పైన ఏమో సింపుల్గా 3 inches వరకే బార్డర్ ఉంది. అండ్ పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్లో కూడా ఏమీ లేదనమాట. సో చాలా సింపుల్గా, చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ శారీ. చాలా సంవత్సరాలు అయింది కట్టుకున్నాను. నేను మొన్న ఒక సత్యనారాయణ వ్రతం కోసమని తీసాను అనమాట. డ్రై క్లీన్ చేయించి లోపల పెట్టేశాను. అసలు అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది. సో ఈ శారీ కట్టుకున్న తర్వాత నాకే అనిపించింది, అబ్బా ఎంతో మంచి కాంబినేషన్ ఈ శారీది, మీ అందరికీ కూడా చూపిద్దామని. ఇవాళ మళ్ళీ నా జ్యువెలరీ చూపించడం కోసమని యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో శారీ తోటి స్టార్ట్ చేశాను అనమాట. సో మొన్న ఎప్పుడో మీకు ఆల్రెడీ నేను నేపాల్ నుంచి ఈ రూబీస్ తెచ్చుకున్నాను అని మీకు ఆల్రెడీ చూపించడం అయింది. అండ్ ఒకవేళ దాంతో ఏదైనా నేను చేయించుకుంటే తప్పకుండా మీకు మళ్ళీ చూపిస్తాను అని చెప్పాను. సో ఈ లాకెట్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం గోల్డెన్ లాకెట్ తీసుకున్నానండి. ఇది 7 గ్రాముల 200 మిల్లీగ్రాములు పడింది. 1,20,000 అయింది దీని ఒక్కదానికే. అండ్ ఇది యాక్చువల్లీ నల్ల పూసలతోటి పేరప్ చేసి అమ్మారు. చెన్నై షాపింగ్ మాల్ నుంచి తీసుకున్నాను నేను. బట్ ఆ నల్ల పూసలతో అయితే అస్సలు బాగాలేదనమాట. సో కొనేటప్పుడు కూడా బాగాలేదు, బాగుంది అని చాలా సేపు మేము తికమకలాడి అప్పుడు తీసుకున్నాము. అండ్ దీంతో పేరప్ చేసిన తర్వాత అయితే చాలా చాలా బాగుంది. చూడండి, చూడడానికి ఇవి మంచిగా మెరుస్తున్నాయి ఈ రూబీస్ కూడాను. ఈ లెంత్ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ లెంత్ వరకే వేయించుకున్నాను. ఇంకా ఒక రో ఉండిపోయాయి అనమాట రూబీస్. నేను అప్పుడు చూపించింది మీకు గుర్తుండి ఉంటుంది, లేకపోతే నేను పిక్ షేర్ చేస్తాను. 5 rows రూబీస్ అనమాట. అందులో 4 rows దీనికి వాడడం అయింది. ఇంకొక రో ఉండిపోయింది. అది కావాలంటే సింపుల్గా ఒక చోకర్ లాగా ఏమైనా చిన్న చిన్న బీడ్స్, గోల్డ్ బీడ్స్ ఏవో వేసి చేయించుకోవచ్చు. అది ఆల్టర్నేట్ ఎప్పుడైనా సింపుల్గా వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా ఈ జ్యువెలరీ అండ్ మా స్పందన కూడా చెవులకి చిన్నవి తీసుకుంది. అది కూడా నేను మీకు మళ్ళీ డీటెయిల్డ్గా మీకు షేర్ చేస్తాను. ఇదిగో చూస్తున్నారు కదండి, ఈ లాకెట్ ఇలాగా నల్ల పూసలతోటి పేరప్ చేసి అమ్మారనమాట. తర్వాత నేను చేయించింది ఇలాగా రూబీస్ తోటి. సో యాక్చువల్లీ నేను చోకర్లాగా చేయించుకోవాలనే ముందు ఉద్దేశం అనమాట. ఒక 4 rows అలా పెట్టి చోకర్లా చేయించుకోవాలని అనుకున్నాను. కానీ ఇది కొంచెం పెద్ద లాకెట్ దొరికింది. చోకర్కి ఇంత పెద్దది కావాలనుకోలేదు నేను. సో అందువల్ల ఇలా కొంచెం లాంగ్ హారంలాగే చేయించుకున్నాను అనమాట అండి. ఇది ఎప్పుడుదో పూర్వకాలం డిజైన్ అనమాట. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, మన చిన్నప్పుడు మా పెద్దమ్మలు వాళ్ళు మేనత్తలు, మేనమామ భార్యలు, మా అత్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ కొంచెం ఇలాంటివి వేసుకునేవారు. చిన్న నెక్లెస్ లాగా, అంటే బీడ్స్ కాకుండా దీనికే గోల్డ్ చైన్ ఉండేది. అలా వేసుకునేవారు అనమాట. ఈ బాతులు డిజైన్ ఇది ఓల్డ్దే, కానీ ఇప్పుడు ఓల్డ్వన్నీ మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయి కదా అని మళ్ళీ వచ్చినట్టుంది మార్కెట్లో కానీ అనిపించింది. ఇందులో కూడా రూబీసే ఎక్కువ ఉన్నాయి. వైట్ స్టోన్స్ ఉన్నాయి, ఒకే ఒక గ్రీన్ స్టోన్ ఉంది. సో రూబీస్ కూడా మ్యాచ్ అవుతుందా లేదా అని ఆలోచించుకున్నాము. కానీ తర్వాత లేదు, బాగానే ఉంటుంది అని అనిపించి తీసుకోవడం మంచిదైంది. ఇది నిజంగా చాలా నచ్చుతుంది అందరికీ అనమాట. నేను మన వరలక్ష్మి వ్రతం రోజు గ్రే కలర్ పట్టు చీర మీద వేసుకున్నాను, అప్పుడు కూడా బాగుందని చెప్పారు అందరూ. సో ఇది మా స్పందన తీసుకున్న దుద్దులండి. తను రోజు ఆఫీస్కి వెళ్తుంది కదా, చాలా సింపుల్గా ఇలా తీసుకుంది. వైట్ స్టోన్ స్టార్ లాగా వచ్చి కింద చిన్న డ్రాప్ లాగా వచ్చింది. అందులోనే ఇది గ్రీన్ స్టోన్ తోటి ఉందిట. మీరు మామూలుగా చూస్తారా ఐడియా కొద్దీ అని ఇవి కూడా షేర్ చేస్తున్నా. తన చెవులకు పెట్టుకుంటే అలా ఉంది అది గ్రీన్ స్టోన్. ఇదేమో ఇంకోటి నక్షత్రం లాగా ఉంది. ఇవన్నీ తను ప్యాటర్న్స్ చూసుకుంది యాక్చువల్లీ. ఆ డ్రాప్ టైప్ది తీసుకుంది.
సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.